సిమ్టమ్స్ అయితే చెప్తాను. 8th మంత్ ఎండింగ్లో ఉన్నాను నేను. సో ఫస్ట్ 3 months అయితే మనకేం తినాలనిపించదు కదా, బట్ ఇప్పుడు 7th month స్టార్ట్ అయినప్పటి నుంచి మంచిగానే తినాలనిపించేది నాకు. మెయిన్లీ ఎక్కువ ఏం తినాలనిపించేది అంటే స్వీట్. అసలు నేను స్వీట్ లవరే కాదు, నాకు స్వీట్ పెద్ద నచ్చదు, బట్ స్టిల్ స్వీట్ తినాలనిపించేది. ప్రజెంట్ ఇప్పుడైతే సమ్మర్ కదా, సమ్మర్ అయితే మెయిన్లీ మామిడిపళ్ళు తినాలనిపిస్తుంది. ఫైనల్గా డాక్టర్ ఏం చెప్పారంటే మొన్న టెస్ట్లో షుగర్ బార్డర్లో ఉంది, సో కొంచెం స్వీట్ తగ్గిమని అయితే చెప్పారు. సో నేనైతే తినడం మానేశాను. అంటే మ్యాంగో కంప్లీట్గా కాదులేండి, ఒక 2-3 daysకి ఒక పండు అట్లా తింటున్నాను, ఎందుకంటే క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, సో కంట్రోల్ చేసుకోలేక తింటున్నాను. మనకి ఫస్ట్ 3 months to 4 months ఎంత హార్డ్ ఉంటుందో దానికి డబల్ హార్డ్గా 7th month నుంచి ఆర్ 6th month ఎండింగ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. మనం కొంచెమన్నా పీస్ఫుల్గా ఉండేది 4th, 5th, 6th monthలోనే. ఈ 3 months పీస్ఫుల్గా గడిపేయచ్చు. నాకు ముందు నుండి లో బీపీ అవుతుంది, బట్ ఎప్పుడు ఎక్కువగా అనిపించేది కాదు. కానీ 8th month స్టార్ట్ అయినప్పటి నుంచి సడన్గా కళ్ళు తిరగడం, ఎనర్జీ సడన్గా లో అయిపోయినట్టు అనిపించడం అలా జరిగేదనమాట. అలాంటి టైంలో కొంచెం ఉప్పు నీళ్ళు అయితే తాగేదాన్ని, కొంచెం సెగ్రిగేట్ అవ్వడానికి. నిద్ర పోయినప్పటి నుంచి మార్నింగ్ లేచేంత వరకు మల్టిపుల్ టైమ్స్ మనం వాష్రూమ్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట. మన నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది, సో డే అంతా కొలాప్స్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ 1 hour అన్నా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నిద్ర తక్కువ అవ్వడం వల్ల కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలి కదా మనం ఈ టైంలో. అందుకే ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ పడుకున్నప్పుడు మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం కదా, మార్నింగ్ లేచే లోపలికి కాళ్ళన్నీ ఏదో పట్టేసినట్టు కూడా అనిపిస్తుంటాయి. అండ్ మనం ఎక్కువసేపు నిలబడడం వల్ల కాళ్ళ నొప్పి అనేది బ్యాక్ పెయిన్ వరకు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో కొంచెం కాళ్ళు మసాజ్ అవి చేయించుకుంటూ ఉండండి, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది కాళ్ళు మసాజ్ చేసుకున్నప్పుడు. అంటే నైట్ క్రేవింగ్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి. నేనైతే నైట్ క్రేవింగ్స్ ఎక్కువ ఏం ఫీల్ అవ్వలేదు. ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ నైట్ మీ పక్కన పెట్టుకొని నిద్రపోండి, ఎందుకంటే ఆకలితో అలానే ఉండకూడదు కదా. సో అందుకే రీసెంట్గా నా గ్రోత్ స్కాన్ ఇంకా ఓజీటీటీ టెస్ట్ జరిగిందని చెప్పాను కదా. ఇందులో గ్రోత్ స్కాన్లో మనకి ఏం చెప్తారంటే బేబీ గ్రోత్ అంటే వెయిట్ ఎలా ఉంది అని చెప్తారు, ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేబీ పొజిషన్ ఎలా ఉందని కూడా చెప్తారు. ఈ 3 points మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఓజీటీటీ టెస్ట్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. మన గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ టెస్ట్లో మనం 3 times బ్లడ్ ఇస్తాం. ఫస్ట్ ఇచ్చే టెస్ట్ ఏంటంటే మనకి బ్లడ్ చెకప్కి అన్నిటికీ యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ తాగి నెక్స్ట్ 2 times బ్లడ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మన గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అయినప్పుడు ఎలా మన బాడీ రెస్పాండ్ అవుతుందని కూడా వీళ్ళు మనకి చెక్ చేసి ముందే తెలిసి పెట్టుకుంటారనమాట. సో డెలివరీ టైంలో మనకి ఏ ప్రాబ్లం రాకుండా నాకేం చెప్పారనేది నేను చెప్తాను. నాకు ఈ గ్రోత్ స్కాన్ 8th monthలో అయితే జరిగింది. ఈ టైంకి మన బేబీ వెయిట్ మినిమం 1.8 kg to 2.2 kgs అయితే ఉండాలి. నాకైతే 2.4 kgs అయితే బేబీ ఉంది. సో ఇలాంటప్పుడు మనకి ఏంటంటే డెలివరీ డేట్ ఉన్నదానికన్నా కొంచెం బిఫోరే ఇస్తారు, ఎందుకంటే బేబీ గ్రోత్ ఉంది కాబట్టి. ఎక్కువ లోపలే గ్రో అయిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఉమ్మనీరు చెక్ చేసుకున్నప్పుడు నాకు కరెక్ట్గానే ఉంది. సో నెక్స్ట్ బేబీ పొజిషన్ కూడా కరెక్ట్గానే ఉంది. సో గ్రోత్ స్కాన్లో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ ఓజీటీటీ టెస్ట్లో నా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. షుగర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పారు బార్డర్లో, సో కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్లడ్ లెవెల్స్ అయితే నాకు 11.2 అలా ఉంది అనమాట. మినిమం అయితే 12 to 13 అలా ఉంటే బెస్ట్. సో నాకు కొంచెం ఇంకా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం కేర్ తీసుకొని బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అనమాట. 7th, 8th, 9th monthలో బేబీ మూమెంట్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్న డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్.